Godspeed to the city street. హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? మా మిడ్ వ్యాలీ సిటీలో వినాయక చవితి సంబరాల్లో ఇది లాస్ట్ డే అండి, 9th డే అనమాట నిమజ్జనము. సో నేను ఫస్ట్ నుంచి కూడా వీడియోలు అన్నీ 8 days పెట్టాను అనమాట. ఎవరైనా మిస్ చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. పూజలు, ఎంటర్టైన్మెంట్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది లాస్ట్ డే అనమాట, స్వామిని కదిలిచ్చే రోజు కదా. సో ఆ రోజు పూజ యథావిధిగా రోజు ఇట్లాగే ఆ రోజు కూడా అంటే ఫస్ట్ డే ఎవరు కూర్చున్నారో దంపతులు వాళ్ళు లాస్ట్ డే కూర్చోవాలంట, పంతులు గారు చెప్పారనమాట. సో వీళ్ళందరూ ఫస్ట్ డే కూర్చున్న వాళ్ళే అనమాట, వాళ్ళే కదిలించాలా అని అన్నారనమాట. సో అందుకని ఫస్ట్ డే కూర్చున్న వాళ్ళే లాస్ట్ 9th డే కూడా ఆ రోజు వాళ్ళే కూర్చోన్నారనమాట అందరూ. సో వాళ్ళందరూ కూడా ప్రసాదాలు అన్నీ చేసుకొని వచ్చారు. సో ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. నిమజ్జనం కదా, చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టదనమాట మీకు. సో అందుకని ఎండింగ్ వరకు చూడమని చెప్తున్నాను. ఆటాలు అండ్ డ్యాన్సులు పాటలు అన్నీ చాలా బాగా చేసామన్నమాట. సో మాకు డ్యాన్స్ మాస్టర్ని పెట్టారనమాట. అవన్నీ మీరు చూస్తారు, ముందు ముందు అంతా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ పూజ దగ్గరికి వచ్చేద్దాము. సో ఈ విధంగా పూజ చేయించారనమాట. వీళ్ళతోటి చేపించిన తర్వాత వినాయకుని కదిపే ముందర కొంచెం వేరే పూజ కూడా చేయించారనమాట. స్వామి ఎవ్రీ ఇయర్ ఈ స్వామి ఉంటారు కాబట్టి ఆ స్వామికి తెలుసు అనమాట మా అపార్ట్మెంట్లో ఎట్లా చేపించాలి ఏంటి అనేది. స్వామి కూడా చాలా బాగా చేయించారనమాట. సో ఈ విధంగా అనమాట. ప్రసాదాలు చెప్పాను కదా, అందరూ అన్ని రకాల ప్రసాదాలు మాకు డే 1 నుంచి కూడా అసలు ప్రసాదాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆల్మోస్ట్ కిందనే అయిపోతుంది. మాకైతే అన్ని ప్రసాదాలు చేసుకొని వస్తున్నారు అనమాట, అంత ఇంట్రెస్ట్ తోటి. సో ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు కూడా వినాయకుడు సమర్పించేసి హారతి కూడా ఇచ్చేసారనమాట. హారతి మీరు కూడా అద్దుకోండి. ओम सम्राजंद विराजंदाभ श्रीर्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्या मुखयतया मासकुंसृजामहि समस्त श्रीरस्तो समस्त सर्वमंगलानि भवन्तु नित्य श्रीरस्तो नित्यमंगलानि भवन्तु नीराजन्द्रस्यामि उत्कणील विकटंचम. సో హారతి కూడా అయిపోయింది అనమాట. అయిపోయాక మంత్రపుష్పము అండ్ ప్రదక్షిణాలు కూడా చేపిస్తున్నారు. తన్నో విష్ణు ప్రచోదయాతు లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకరీ. సో ఆ పూజ కూడా కార్యక్రమం అయిపోయింది అనమాట. చూసారు కదంటే అందరు కూడా ఆ పూజ దగ్గరికి వచ్చి కూర్చున్నారనమాట. సో అది అయిపోయిన తర్వాత వినాయకుని కదిలిచ్చే ముందర కొబ్బరికాయలు అండ్ గుమ్మడికాయ దిష్టి తీస్తారు కదా స్వామికి. సో అట్లా దిష్టి తీపిచ్చారనమాట. తీపిచ్చేసి అది కింద కొడతారు కదా మామూలుగా, అట్లా చేసి దాని మీద పసుపు కుంకుమ అన్నీ వేసేసి తర్వాత ఇంకా ప్రతి ఒక్క జంటలు వచ్చేసి కొబ్బరికాయ కొట్టారనమాట. ఇట్లా అందరు ఒక్కొక్క జంట అట్లా వచ్చేసి కొబ్బరికాయ కొట్టేశారు. చూస్తున్నారు కదండి, అందరు కూడా ఇట్లా అనమాట. అందరు వచ్చేసి ఇట్లా అక్కడ దారలాగా పొయ్యాలనేసి అందరు కొబ్బరికాయలు అక్కడే పెట్టారనమాట. సో ఇట్లా మొత్తం అందరు కూడా చేసేసారనమాట. జంటలు వచ్చేసి ప్రతి ఒక్క జంట అంటే అది చెప్పాను కదా నేను ఫస్ట్ డే కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఇట్లానే కొబ్బరికాయలు కొట్టాలా అనేసి అన్నారనమాట పంతులు గారు. సో ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా అందరికి కూడా ఆశీర్వాదం ఇచ్చారనమాట. అంటే ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ తల మీద చల్లి ఇప్పుడు మెయిన్ కార్యక్రమం అనమాట. పూజ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఆ వినాయకుడిని కదిలిస్తున్నారనమాట. సో వీళ్ళందరూ కూడా కలిసి కదిలిచ్చేసి అట్లా ఫొటోస్ తీసుకున్నారనమాట. ప్రతి ఒక్క జంటలు కూడా వినాయకుడి దగ్గర మళ్ళీ 1 year దాకా మనకి అవకాశం రాదు కదా. సో అందరు కూడా 9 days బాగా చేసాం కదా. అసలు నాకు ఎందుకో కొంచెం ఏదో బాధలాగా అనిపించింది అనమాట. 9 days ఆ వినాయకుని దగ్గర పూజలు అవన్నీ చేసి తీసేస్తున్నామే అన్న కొంచెం బాధ అనిపించింది. సో నేను కూడా మొక్కుకున్నాను అనమాట. సో రోజు ఇట్లాగా ఆ రోజు కూడా పారాయణం చేసాము, మీరు కూడా వినండి. విద్యాంకురాకారా తిచ పంక్తిర్పయోజ్వల కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చతి కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య సుముఖ శ్రీ విరాజిత. సో హారతి పాట కూడా అయిపోయాక లాస్ట్ డే అని మేము ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అందరం కూడా ఫొటోస్ అయిపోయాక మేము ఇంకా మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేశారు. లంచ్ అయితే చాలా బాగుందనమాట. అన్ని వెరైటీస్ పెట్టారు మా క్లబ్ హౌస్లోనే. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడిని రెడీ చేస్తున్నారు అనమాట. వినాయకుడు లడ్డు వేలం పాట అవన్నీ ప్రాసెస్ ఒకసారి మీరే చూడండి.
భక్త మహాశైలికి ఒక విజ్ఞప్తి. ఇప్పుడు గణేష్ లడ్డు పాట జరగబోతుంది. ఎవరైనా చాలా మంచిది పాడుకునే వాళ్ళకి ఎంతో కలిసి వస్తుంది కనుక లడ్డు పాటకి అందరూ పాల్గొనాల్సిందిగా పాల్గొంటున్నాం. లడ్డు పాడుకున్న వాళ్ళకి కిషోర్ గారిని కూడా ఇచ్చేస్తాం. దాదాపు 10 కోట్లు 20 కోట్లు వాల్యూ ఉంటుంది. కమిటీ వారి పాట 30,000, 50,000 కిషోర్ గారి పాట, రామ్ కిషోర్ గారి పాట 51,000, రామ్ కిషోర్ గారి పాట 51,000, 60,000 కొల్లిపల్లి కిషోర్ గారి పాట 60,000, కొల్లిపల్లి 70,000 శ్రీనివాసరావు గారి పాట 70,000, 1,01,000, 1,01,000 రూపాయలు, 1,05,000 అండి. ఎక్స్ట్రా పాట 1,05,000, 1,05,000 అండి. ఎక్స్ట్రా పాట రెండోసారి 1,05,000 రెండోసారి. సో చూసారు కదండి లడ్డు అయితే వినాయకుడి దగ్గర లడ్డు 1,05,000కి పోయిందనమాట. సో మా త్రిశూల్లోనే ఒకరు తీసేసుకున్నారు. సో హ్యాపీగా ఉంది అనమాట. వాళ్ళకి ఇంకొకసారి కంగ్రాట్స్ చెప్పేద్దాము. సో ఈ పాప వాళ్ళే అనమాట లడ్డు తీసుకుంది. తనకు కూడా ఇంకోసారి కంగ్రాట్స్ చెప్తూ ఉన్నా. అక్కడైతే వినాయకుడిని ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అందరూ దార పోస్తారు కదా, వాటర్ తోటి దార పోసేసి వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు కదా, అట్లా కొంతమంది కొట్టేశారనమాట. అందరు ఒక్కొక్కరు ఇట్లా నీళ్ళతోటి బిందెలతో తెచ్చి దారలాగా పోసేసారనమాట. సో ఎవ్రీ ఇయర్ చేస్తాం కదా, పసుపు కుంకుమ వాటర్ నీళ్లు పోయడం, ప్లెయిన్ వాటర్ పోయడం, అందరూ కొబ్బరికాయలు కొట్టడం, ఆ ప్రాసెస్ అంతా అవుతుందన్నమాట. సో ఇంకా వినాయకుడికి ప్రసాదం పెట్టి కదిలిచ్చే ముందర హారతి కూడా ఇచ్చారు లాస్ట్ లో. ఇంకా వినాయకుడిని తీసిన తర్వాత చూసారండి మండపం ఎంత బోసిపోయిందో. ఇప్పుడు మా దాండియా స్టార్ట్ అవుతుంది, చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో మా అపార్ట్మెంట్ చుట్టూతో దాదాపు ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి. ఆ 1 కిలోమీటర్ వినాయకుడిని కూడా ఊరేగిస్తూ ఆ వినాయకుడితో పాటు మేము దాండియా వేస్తూ వచ్చామన్నమాట. సో ఇట్లా అందరు పిల్లలం కానీ పెద్దోళ్ళం కానీ అందరం ఎంజాయ్ చేసుకుంటూ వినాయకుడిని ఊరేగిస్తూ ఉన్నామన్నమాట అపార్ట్మెంట్ చుట్టూతో. సో చూస్తున్నారు కదా అసలు ఎంత కోలాహలంగా ఉందో. సో మాకైతే ఇంకా 2-3 డాన్స్ స్టెప్స్ నేర్పించారనమాట. ఇప్పుడు ఇంకొక పర్ఫార్మెన్స్ చేస్తున్నాము, మీరు కూడా చూడండి. అయితే మాకు ఈ డాన్స్లో పెద్దగా ఆల్మోస్ట్ చాలా మందికి అయితే రావన్నమాట. కొంతమందికి అలవాటు ఉంది అనమాట. అలవాటు ఇన్ ద సెన్స్ ముందు నుంచి ప్రాక్టీస్ ఉంటుందా, చిన్నప్పటి నేర్చుకోవడమో మధ్యలో ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవడమో అట్లా ఉంది. కొంతమందికి అయితే అసలు నాకైతే కొంచెం కూడా అసలు డ్యాన్స్ అనేది రాదనమాట. సో అందుకని బాగా చెయ్యాలి అనేసి మా కమ్యూనిటీ వాళ్ళైతే ఒక 10 days నుంచి డ్యాన్స్ మాస్టర్ని మాట్లాడారనమాట. అంటే పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ అందరికీ మాట్లాడేశారనమాట. సో ఇట్లా 10 days నుంచి నేర్పించారనమాట. అందుకని చాలా బాగా వేసామా అని అన్నారు కూడా, అపార్ట్మెంట్లో చాలా బాగా వేశారు అనేసి. సో చాలా కష్టపడి నేర్చుకున్నాం కదా 10 days నుంచి. యాక్చువల్ చెప్పాలంటే మొత్తం మేము ఈ 9 days కూడా
కిందనే ఉన్నామన్నమాట. వినాయకుడి దగ్గర పూజల దగ్గర నుంచి, యాక్టివిటీస్ దగ్గర నుంచి, ఇంకా అన్ని పూజలు అయిపోయిన తర్వాత అన్ని సర్దాలి కదా. కొంతమంది జాబ్ చేసే వాళ్ళు అయితే పాపం రాలేరు అనమాట. సో హౌస్ వైఫ్స్ వాళ్ళు ఉంటారు కదా, మేమందరం కూడా కొంచెం వినాయకుడి దగ్గర పూజ అయిపోతే నీట్గా చేపియడం కానీ, అవి ఎక్కడెక్కడ సర్దడం కానీ, అట్లా చాలా బిజీ ఉన్నామన్నమాట వినాయకుడి దగ్గరే. మళ్ళీ ఇంకా నెక్స్ట్ పూజకు కూడా రెడీ చేసుకోవాలి కదండి. ఈవినింగ్కి పంతులు గారు కరెక్ట్ టైం చెప్పేస్తారనమాట. మీరు 6 కల్లా రెడీగా ఉండమ్మా, పూజ కూర్చోవచ్చు అనేసి అని అన్నారు. సో అప్పటికప్పుడు వచ్చి చేసుకునే కంటే కూడా అంతా పొద్దున పూజ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ సర్దడం కానీ అవన్నీ కూడా అందరం ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్నాం అనమాట. చాలా బాగా చేసుకున్నాం ఈ 9 days కూడా. అదే అందుకనే మేము ఎక్కువ కిందనే స్పెండ్ చేయడం అయిపోయింది అనమాట. అంటే పిల్లలు గేమ్స్ ఏం పెట్టాలనేసి రాసుకోవడం కానీ, లిస్ట్ అంతా కూడా ఇట్లాంటివి అనమాట. చాలా పనులుండి మేము ఎక్కువ వినాయకుడి దగ్గరే స్పెండ్ చేసామన్నమాట. ఇంట్లో ఉండేది తక్కువ, వినాయకుడి దగ్గర ఉండేది ఎక్కువ. అయినా అందరం బాగా కలిసి ఉన్నాం కాబట్టి అసలు మంచిగా చాలా బాగా జరిగిపోయింది అనమాట. ఈ 9 days కూడా ఎట్లా జరిగిందో కూడా మాకే తెలియలేదు. అంత తొందరగా అయిపోయింది అనమాట ఆ 9 days కూడా. సండే కాబట్టి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. హాలిడే కాబట్టి పిల్లలు కూడా ఎక్కడ అలసిపోకుండా మాతో ఈక్వల్గా డ్యాన్స్ చేశారు. అసలు ఎంత బాగా చేశారో పిల్లలు, మేము కూడా ఎక్కడ తగ్గేది లేదు అని అంటూ అసలు చాలా బాగా చేశారనమాట. చూడండి అసలు వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళ డ్యాన్సులు చిన్న 5-6 years పిల్లల దగ్గర నుంచి బాగా చేశారనమాట. ఒకసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చూడండి మీరు. ఒక పక్క పెద్దవాళ్ళని డాన్స్ వేస్తుంటే ఇటు పక్క చూసారండి పిల్లలు కూడా ఎంత బాగా వేస్తున్నారు. మీరు చూడండి, చాలా బాగా వేశారు. సో ఒక రౌండ్ ఊరేగింపు అయ్యేంత వరకు దాండియా వేస్తానే ఉన్నామన్నమాట. మీరు కూడా చూసేయండి. సో ఈ ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు టైము 3:34 అయిందనమాట. మేము దాండియా వేసి అలసిపోయి డిహైడ్రేషన్ అయిపోతుందేమో అనేసి మాతో పాటు పాపం వాటరు, టీ మాతో పాటు సప్లై చేశారనమాట. నిజంగా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట. ముందు జాగ్రత్తగా మేమైతే అసలు ఏమీ తీసుకోలేదు ప్రికాషన్స్. మేము ఎక్కడ డిహైడ్రేషన్ అవుతుందో ఏమో అనేసి
కేర్ తీసుకొని వాటర్ టయానికి మాతో పాటు మేము రౌండ్ తిరుగుతుంటే ఆ వాటర్ కూడా మాతో పాటు తీసుకొచ్చి వాటర్ కావాలని అడగడము, అది చాలా బాగా కేర్ తీసుకున్నారనమాట. సో నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగానే ఎన్ని వాటర్ తాగామో, అసలు ఎండ ఎక్కువ ఉంది కదండి. ఇక్కడ చూసారండి వినాయకుడు ఎంత శోభాయమానంగా ఉన్నాడు. కొన్ని పర్ఫార్మెన్స్ చూద్దామండి. పిల్లలు, మేము పెద్దవాళ్ళం అందరం కూడా వేసాము. మీరు కూడా ఒకసారి చూసేయండి. అసలు స్టెప్స్ అయితే అందరం ఈక్వల్గా వేసాము. చాలా బాగా చేసామని అనుకున్నాం. మా అపార్ట్మెంట్లో అయితే అందరూ మెచ్చుకున్నారనమాట, చాలా బాగా చేశారు అనేసి. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. సో ఈ విధంగా చేసుకున్నాం అనమాట మేము. సో అసలు ఈ 9 days కూడా మేము ఇష్టంతో చేసాం కాబట్టి మాకు కష్టం అనిపించలేదు. అందరం మాట్లాడుకుంటా చేసుకుంటా తల ఒక పని చేసుకుంటా, ఒక పక్క పిల్లలకి గేమ్స్ పెడుతూ, ఒక రోజంతా పిల్లలకి గేమ్స్ అంటే టైం సెట్ చేసుకోవాలి కదా. హాలిడే అప్పుడే పిల్లలకి పెట్టుకోవాలన్నమాట. ఈసారి సెకండ్ సాటర్డే కూడా హాలిడే ఇవ్వలేదన్నమాట ఇటు సైడ్, విజయవాడ సైడ్ అనమాట. ఎందుకంటే వరదలు వచ్చాయనేసి ఆ 1 week అంతా పిల్లలకి స్కూల్కి హాలిడే ఇచ్చేసారు కదా. సో మాకు మిగిలింది సండే అనమాట. స్కూల్ ఉన్నప్పుడు పెట్టుకుంటే మళ్ళీ పిల్లలు అలసిపోయి వస్తారు, ఈవినింగ్ వస్తారు, 5:30-6కి వస్తారు స్కూల్ నుంచి. మళ్ళీ అప్పుడు గేమ్స్ పెట్టాలంటే పిల్లలు అలసిపోతారు కదా. సో మాకు దొరికింది గేమ్స్ పెట్టాలంటే పిల్లలకి సండే ఒకటే అనమాట. సో మేము ఒక లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం ముందనే. సండే హాలిడే కాబట్టి పిల్లలకి సండే ఒకరోజు ఈ గేమ్స్ అన్నీ అయిపోగొట్టేయాలి. నెక్స్ట్ డే ఈ డేకి ఈ కొన్ని పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఇంకో నెక్స్ట్ డేకి కొన్ని పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. నేను బాబా అది కూడా హారతులది పెట్టాను, పారాయణం చేశారని పెట్టాను అనమాట. సో ఒకరోజు బాబా దానికి ఇచ్చాము, ఇంకొక రోజు హారతులు అభిషేకాలకి స్పెండ్ చేసాము ఒకరోజు. ఆ టైమింగ్స్ ఆ డేస్ అన్నీ వదిలేసి మిగతా పిల్లల యాక్టివిటీస్ అన్నీ చేసేటట్టు మేమందరం ఒక 10 members కూర్చొని ప్లాన్ చేసామన్నమాట. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము. దీనికి ఈరోజు దీనికి స్పెండ్ చేయాలి, దీనికి ఇట్లా స్పెండ్ చేయాలి అనేసి ఆల్మోస్ట్ వినాయక చవితి ఒక 10 days ముందు నుంచి ఈ ప్రిపరేషన్స్ అన్నీ అనమాట. ఇంకా జెంట్స్ ఇవన్నీ అందరైతే ఇంకా ఇవి అనమాట, మంటపం ఎట్లా రెడీ చేయించాలి, పిల్లలకి గిఫ్ట్స్ ఏమేమి ఎంత రేంజ్లో తేవాలి, అండ్ పైన ఇంకా చాలా ఉంటాయి కదండి, వినాయకుడిని ఎట్లా తీసుకురావాలి, ఏ డిజైన్లో తీసుకురావాలి, ఇంకా పైన చాలా పనులు ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా జెంట్స్ చూసుకున్నారనమాట. మేము చూసుకునే పనులన్నీ దేవుడి దగ్గర ఏమేమి తేవాలి, ఏమేమి లేవు అన్నీ లిస్ట్ రాసిస్తే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇట్లా అందరం పిల్లలము, పెద్దోళ్ళము, జెంట్స్ అందరం కలిసి చేసుకున్నాము ఈ పండుగ. 9 days కాబట్టి మాకు అసలు 9 days ఎట్లా అయిపోయిందో కూడా తెలియలేదన్నమాట. అంటే అంత బిజీ అయిపోయాము. ఒక పక్క దాండియా ప్రాక్టీస్, ఒక పక్క గిఫ్ట్లు తేవడము, ఒక పక్క పిల్లలకి ఆటలు, పాటలు, డ్యాన్సులు ఇవన్నీ చేసి ఇన్ని చేసుకున్నాం కదా. అస్సలు అలసట అనేది రాలేదన్నమాట. అంత యాక్టివ్గా చేసుకున్నాం అందరం కూడా. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి అసలు ప్రసాదాలు అయితే ప్రతి ఒక్కరు తీసుకొచ్చారంట. ఆల్మోస్ట్ కుదిరిన వాళ్ళైతే ఆల్మోస్ట్ తీసుకొచ్చారు. నేను ఇందాక చెప్పాను కదండి, యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్తో సహా ఆ ప్రసాదాలే ఫుల్ అయిపోయినాయన్నమాట మాకైతే. ఈ పిల్లలు చూసారంటే ఎంత బాగా వేస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ అక్కడ ఉంటే మాకు ఇంకొంచెం డ్యాన్సులు వేపియండి అనేసి అలసిపోకుండా, అస్సలు కొంచెం కూడా అలసిపోకుండా మళ్ళీ ఇంకా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. చూసారా ఈ పిల్లలు ఎంత బాగా వేస్తున్నారో డ్యాన్స్, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం అనమాట. ఈ మధ్యలో ఉన్నారు కదా బ్లాక్ టీ-షర్ట్ వేసుకున్న ఆయన మాకు దాండియా నేర్పించిన సార్ అనమాట. చాలా ఓపిక్గా నేర్పించారు. ఇప్పుడు ఇంకొక పర్ఫార్మెన్స్ చేస్తున్నాము, మీరు కూడా చూడండి.
సో పిల్లలము, పెద్దోళ్ళము అందరం గూడా దాండియా మంచిగా చేసాం అనుకుంటున్నాము. అందరూ గూడా బా చేశారని చెప్పారనమాట. సో అయిపోయిన తర్వాత ఇంకా వెహికల్స్ తీసుకొని వెళ్తున్నామనమాట. కొంతమంది కొన్ని వెహికల్స్, ఎంతమంది అంత వెహికల్స్ పడితే అనేసి వెళ్తూ ఉన్నామనమాట. సో ఒక్కొక్కరం ఒక్కొక్క చెయ్యి వేస్తేనే కదండీ ఈ పండగ అనేది అయ్యేది. మనం ఇంట్లో చేసుకుంటేనే ఇంతనా అనుకుంటాము. ఇంత పెద్ద అపార్ట్మెంట్లో అందరం కలిసి చేసుకుంటేనే కాబట్టి అందరం ఇన్వాల్వ్ అయ్యాము. తలా ఒక పని చేసుకుంటా ఉన్నాము అనమాట. దేవుడి దగ్గర చూసుకోవడం దగ్గర నుంచి, యాక్టివిటీస్ దగ్గర నుంచి, గిఫ్ట్స్ దగ్గర నుంచి, కొంతమంది వెళ్ళి గిఫ్ట్స్ కొనుక్కొచ్చారనమాట. వాటి ప్యాకింగ్ చేయడం దగ్గర నుంచి అందరం కూడా కలిసి చేసుకున్నాం అనమాట. సో ఇది బయట అనమాట. వచ్చేసిన తర్వాత అందరం కలిసి కొన్ని ఫొటోస్ ఇట్లా విజువల్స్ తీసేసుకొని ఇంకా వెహికల్స్ ఎక్కాలి కదా, కొన్ని వెహికల్స్ వస్తా ఉన్నాయన్నమాట. సో అన్ని వెహికల్స్ ఎందుకు అనేసి వెహికల్స్ పట్టినంత అందరం ఎక్కుతున్నాం అనమాట చివరికైతే. సో చూసారు కదా, అందరం కూడా ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇట్లా కబుర్లు చెప్పుకుంటూ నిదానంగా స్టార్ట్ అవుతున్నాం. హడావుడి వద్దు, నిదానంగా చేసుకుందాము అనేసి. ఇంకా వడ్లపూడికి వచ్చేసామన్నమాట. ఇదే ఆ వడ్లపూడి దగ్గర మనం నిమజ్జనం చేసే ప్లేస్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేస్తాం కాబట్టి ఈ ఇయర్ కూడా ఇక్కడే చేసామన్నమాట. సో స్వామి వస్తా ఉన్నారనమాట నిమజ్జనానికి. ఇట్లా అందరం వచ్చే అంతవరకు వెయిట్ చేసామన్నమాట. చాలా కార్లలో వచ్చాం కదండి, ఒక్కొక్క కారు నెమ్మదిగా వస్తా ఉన్నారనమాట. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇక్కడ కాసేపు కూర్చున్నాం అనమాట. సో నిమజ్జనానికి ఫస్ట్ అక్కడ కూడా అంతే, చేసే ముందర కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చారనమాట పంతులు గారు. ఈ విధంగా ఇచ్చారు. సో ఇట్లా నిమజ్జనం చేసే ముందర ఇస్తారంట అట్లాగా. సో అందరు వచ్చేంత వరకు అందరం వెయిట్ చేసామంట. అందరూ వచ్చాకే కదండి నిమజ్జనం చేయాల్సింది. సో అందుకని ఇట్లా అందరం గ్రూప్గా కొన్ని కార్లలో వచ్చేసామన్నమాట. సో పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది కదండి నిమజ్జనం చెయ్యాలని. ఈ పెద్ద వినాయకుడిని వాళ్ళు పట్టుకోలేరు కాబట్టి ఆ చిన్న వినాయకుళ్ళు చాలా ఉన్నాయన్నమాట. సో చిన్న వినాయకుళ్ళు వాళ్ళకి ఇచ్చామన్నమాట. అదొక సరదా కదా పిల్లలకి, మేము నిమజ్జనం చేసామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. అందుకని వాళ్ళకి జాగ్రత్తగా చిన్న వినాయకుళ్ళని ఇచ్చేసి చేసామన్నమాట. కొంచెం మీడియం వినాయకుళ్ళని, పెద్దవాళ్ళు మట్టివి కదా కొంచెం బరువు ఉంటాయన్నమాట. సో కొంచెం పెద్ద వినాయకుళ్ళని కూడా ఫస్ట్ నిమజ్జనం చేసేసారు. తర్వాత మెయిన్ వినాయకుడిని తీసుకొస్తున్నారు అనమాట. ఈ మీడియం సైజు కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. తర్వాత మెయిన్ వినాయకుడిని తీసుకొస్తున్నారు నిమజ్జనానికి. చూడండి. సో వినాయకుడిని మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చారనమాట. ఇందాక చెప్పాను కదా మట్టిది బరువు ఉంటుందని. సో ఇది పెద్ద వినాయకుడు కాబట్టి ఇట్లా జాగ్రత్తగా తీసుకొని వచ్చి మంచిగా మధ్యలో వదిలేశారనమాట నీళ్ళల్లో. చూసారు కదా ఎంత కన్నుల పండుగ ఉందో నిమజ్జనం అయితే చేసేది. చాలా బాగా అనిపించింది అనమాట. సో మేము కూడా ఇంకా నిమజ్జనం అయిపోయిన తర్వాత అక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కాళ్ళు అదే కడుక్కొనేసి ఇంకా తల మీద నీళ్ళు చల్లుకొని, అక్కడ టెంపుల్ ఉందన్నమాట, ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అందరూ అక్కడ దర్శనం చేసుకోవాలని అన్నారన్నమాట. ఎవ్రీ ఇయర్ అంతే, ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం అనమాట. సో వీళ్ళందరూ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో, అసలు ఎంత బాగా చేసాం కదా అనేసి. సో మెయిన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఆ టెంపుల్లోని అన్ని దేవుళ్ళు ఉన్నారన్నమాట. ఫస్ట్ ఎంటర్ అవుతానే వినాయకుడు. అంతేగాని ఫస్ట్ మనం వినాయకుడితోటే స్టార్ట్ చేయాలి కదా. సో వినాయకుడు తర్వాత పక్కలంతా కూడా బలరామ కృష్ణులు అనే, సీతారాముడు లక్ష్మణుడు అనేసి ఇట్లా విగ్రహాలు అన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట. మెయిన్ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది. సో మేము అందరం కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకా అక్కడ అందరూ పూజలు కూడా చేశారనమాట. చేసుకున్న తర్వాత మేము ఇంకా స్వామి చూసారా ఎంత బాగున్నారు కదా. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ లడ్డు ప్రసాదం పెట్టారనమాట వినాయకుడికి. మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టినప్పుడు పెట్టిన లడ్డు ఫస్ట్ డే 1 పెట్టారు కదా, ఆ రోజు వినాయకుడిది ఇక్కడ అందరికి పంచుతా ఉన్నారనమాట ప్రసాదంలా. అట్లని జిలేబీ అవన్నీ తీసుకొని ఇచ్చారు. సో చూసారు కదండి వినాయకుడిది అయితే 8-9 days కూడా చాలా బాగా జరిగిందనమాట. అందరం కలిసి కట్టుగా అన్ని ఒక్కొక్క పని చేసుకుంటూ ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసాం కాబట్టి ఇంత బాగా జరిగింది అసలు. గిఫ్ట్ల దగ్గర నుంచి, ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి కానీ, గేమ్స్ దగ్గర నుంచి కానీ ఇలా అన్నీ బాగా జరిగాయి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.